మీలో మగాళ్ళే లేరా? పోరా కొంచెం దిక్కుతో ఏంట్రా మగాళ్ళెవరూ లేరా? ఈడ చాలే. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతాన్ విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. రా వెళ్ళిపోదాం. ఈ విజయం సింహాద్రిపురం వాళ్ళదే కాదు, పులివెందుల వాళ్ళది కూడా. ఈ రోజు నుంచి 1వ నెంబర్ నుండి 75వ నెంబర్ వరకు సింహాద్రిపురం వాళ్ళు, అదేవిధంగా 76 నుంచి 150వ నెంబర్ వరకు పులివెందుల వాళ్ళు షాపులు పెట్టుకోవచ్చు. ఈ సంతలో పులివెందుల వాళ్ళకు కూడా చోటుంది. నా కోసం ఓడిపోవాలని అనిపించలేదు కదా, కానీ ఇప్పుడే నిన్ను నమ్ముతున్నాను. నా కోసం ఓడిపోయి ఉంటే నిన్ను నమ్మేదాన్ని కాదు. 2 రోజులకి మంచి చేయాలనుకున్నావే, ఇప్పుడు నీ మీద నమ్మకం వచ్చింది, పూర్తిగా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిందంటే ఏంటండి అర్థం? అందులో 1000 అర్థాలున్నాయి. అందులో 4 చెప్పొచ్చుగా. అభిమానం అనొచ్చు, ఇష్టం అనొచ్చు, నచ్చింది అనొచ్చు, అని అంటున్నారు, కానీ నాకు కావాల్సింది చెప్పట్లేదే. కంగ్రాచులేషన్స్. ఇది నా కూతురు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా.
రావే. ఆయన కూతుర్ని ఆయన తీసుకుపోతున్నప్పుడు మనం ఏం చేయగలం బాబు? ఏం లేదన్నా, దాని పద్ధతి ఏం బాలేదు. ఇంతవరకు నువ్వు పెంచింది చాలు. తను నా కూతురు. వద్దని ఆనాడే వదిలేసి వెళ్ళిపోయాడుగా. అవునే, ఆనాడు వద్దని వదిలేసిన, కానీ ఇవాళ కావాలి. నువ్వు పోయి నుంచి. నేను పోనండి, నా కూతురు పిలవండి, తనతో మాట్లాడాలి. నోరు ముసుగులు పోవే. ఆ మాట నా కూతురు చెప్పానండి. ఏంటి మాటి మాటికి కూతురు అంటున్నావు? నువ్వు ఈయన పక్కన పడుకుని కన్నావా? అది ఈయన కూతురు. దాన్ని ఎప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఈయనకు బాగా తెలుసు. అర్థమైందా? ఇకపై నా కూతురు అని నా ఇంటి ముందుకొచ్చావో మూతి పళ్ళు రాలిపోతాయి. పో. తప్పకుండా నా కూతురు అక్కడ ప్రశాంతంగా ఉండదు రాజా. నా కూతురు నాకు కావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. లెక్కలో సింహాద్రిపురం సూపర్ కింగ్ ఆపరేషన్ స్టార్ట్. వేసుకోవయ్యా. లెక్కలో రాజా, నువ్వు చల్లగా ఉండాలి. ఇది ఎంత? 5,000 రూపాయలు. ఇంత మైకురాలు అని తెలుసుంటే పాత 500 ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎందుకు ఆ లుక్కు? మీకు వేశారు కదా దండ. రాజా, ఫస్ట్ టైం ఫాదర్ ఇలా ఇంటి లోపలికి వెళ్తున్నారు. కుడికాలు పెట్టి వెళ్ళండి. ఇదేమన్నా లెఫ్ట్ లెగ్? అయ్యో సారీ. రే మాలతి, జీవితంలో మొదటిసారి వేశారు రాజా. చెప్పనా అన్నా? అన్నా నువ్వేనా చెప్పన్నా? రాయ్, ఏందిరా కొసకొసలు? ఈ మధ్య పనిలో చేరిన తమ్ముడు మీతో ఏదో చెప్పాలట. ఆ. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. రేయ్, గట్టిగా చెప్పి చావరా. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. కనీసం ఆయనకైనా ఓ కుర్చీ వేయొచ్చుగా. కరెక్ట్. నేను అడగాల్సింది వాడు అడిగేసాడే అనుకున్నాను. నేను తినాల్సింది వాడే తినేసాడు. ఎవరా రాజా? ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా. నరసింహ రిపీట అంత సినిమా లేదు. అక్కడ పైన చూడు, ఉయ్యాలను ఓడదీసి మూలన పడేశారు. వాళ్ళు కూడా తప్పకుండా సినిమా చూస్తుంటారు. అర్జెంట్ గా ఉతికించు. ఏందయ్యా ఇన్స్పెక్టర్, నాకు చాలా అవమానంగా ఉంది. నా కూతుర్ని నేను హింసిస్తారా? బతుకుందా లేదా అని చూడడానికి ఊరిని వెంట పెట్టుకుని వస్తావా? వచ్చేసారు కదా, ఒక్కసారి చూసి పోని. లెక్కలో కాఫీ తీసుకోరా. అక్కడ ఉంటే కదా. అంటే లక్ష్మి కాఫీ, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ మేమంతా బీపీ వచ్చి చస్తున్నాం. మీకు కాఫీ కావాల్సి వచ్చిందా? ఆ కప్పులోంచి చెయ్యి తీయ రాజా. రాయ్, కుర్చీ వేయరా. కూసోమ్మా. పర్వాలేదు. పర్వాలేదమ్మా, కూర్చో. చూసి వెళ్తారులే. అమ్మా లక్ష్మి, నేను ఇక్కడ బంధించుంచినట్టు, హింస పెడుతున్నట్టు వీళ్ళందరూ మీ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ నాన్నని అడిగితే నిన్ను అడగమంటున్నారు. నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా? నువ్వు ఇష్టపడే ఉన్నావా? లేక నేనెవరైనా నిర్బంధించారా? దాచకుండా చెప్పు, నేను యాక్షన్ తీసుకుంటా. నువ్వేం చెప్పదలుచుకున్నా ధైర్యంగా చెప్పు, భయపడకు. నేనెందుకు సార్ భయపడాలి? నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేనిక్కడ ఇష్టపడే ఉంటున్నాను. ఏమా లక్ష్మి, అందరినీ మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదమ్మా. ఆ రోజు అంతమంది మధ్యలో ఊరే చూస్తుండగా మా అమ్మకి అక్రమ సంబంధం అంటగట్టగానే ఆత్మహత్య చేసుకుంది. కానీ ఈ రోజు తనే నా కూతురిని అందరితోనూ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి
ఇన్నేళ్లగా మా అమ్మ మీద ఉన్న చెడ్డ పేరుని పోగొట్టారు. దేనికోసం ఉన్నా ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. నాకే ఇబ్బంది లేదు. నేను బానే ఉన్నాను. చెల్లెళ్ళని బాగా చూసుకోండమ్మా. నేను త్వరలోనే వచ్చేస్తాను.